హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. చూడండి, ఇవాళ అది పాలినేషను కొన్ని పిందెలు వచ్చాయండి. బీరకాయ ఇదిగో ఇలా గుడ్డ కట్టాను, పాడవకుండా ఉంటుందని. చూసారా, ఇలా కడితే మనకు పురుగులు ఏమి రాకుండా ఉంటాయి, బాగుంటుందని ఇలా కట్టాను. కొంచెం పిందెయ్యాక ఫస్ట్ టైం అండి మామూలు బీరకాయ రావడం మా గార్డెన్లో. ఇదిగోండి, ఇంకా తీయలేదనుకోండి, ఇదిగో లేతగా ఉంది చూసారా. తీయకపోతే ముదిరిపోతుందండి. ఇది ఇలా క్లాత్ కానీ ఏదన్నా మంచి గాలి ఆడేది కాటన్ది ఏదైనా ఇలా కట్టేసుకుంటే మనకు పురుగులు అవేమి రాకుండా ఉంటాయండి. ఫ్రూట్ ఫ్లైస్ అవి రాకుండా ఉంటాయి. వేరే పిందులు కూడా ఉన్నాయండి, కాయలు అయ్యేవే. కానీ ఏంటంటే పాలినేషన్ పండిపోయి రాలిపోయినాయి, పాలినేషన్ కాలేదు. ఇదొక్కటి పాలినేషన్ అయింది. ఫస్ట్ కాయ అండి మా గార్డెన్లో బీరకాయ. చూడండి ఎంత పొడవచ్చును చూసారా, ఎంత హెల్తీగా ఉందో చూసారా. ఒక్క కాయ ఉన్నా భలే సంతోషంగా ఉంటుందండి మన గార్డెన్లో. ఇంకా కొన్ని హార్వెస్ట్ ఆకుకూరలు అవి ఉన్నాయండి, పదండి కోసుకుందాం. ఇవి చిట్టి కాకరకాయలండి. నేను పండిపోతాయని ముందుగా కొన్ని కోసేసాను. ఇదిగోండి దొండకాయలు కొన్ని కాకరకాయలు కోసేసాను, పండిపోతున్నాయి అందుకని. ఈ చిట్టి కాకరకాయలండి, భలే ఉంటాయి. వేపుడు చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి, ఫ్రై చేసుకుంటే. తొందరగా పండిపోతున్నాయండి. ఇది ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇంకా చూడండి, పిందెలు చూసారా, ఇలా పిందెలు వస్తాయి కదా. పిందెలు లేకుండా ఇలా ఫ్లవర్స్ వస్తుంది కదా, దాంతో దీంతో పాలినేషన్ చేయాలండి. ఇట్లా చూసారా, ఇది చూడండి, ఇది చూడండి చూసారా. ఇది ఇలా చిన్న పిందె వచ్చి పువ్వు వస్తుంది. ఇది ఆడ పువ్వు అనమాట. దీనికి ఉట్టి పువ్వు వస్తుంది, దాంతో ఇట్లా అంటే పాలినేషన్ అయిపోతుందండి. మీకు పువ్వు లేదు చూపిద్దామంటే ఈసారి చూపిస్తాను. చిట్టి కాకరకాయలు కూడా భలే టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఆకుకూర కోద్దాము. చూసారా, కంటైనర్ చూసారా, థమ్సప్ బాటిల్లో వేసాను తోటకూర. చూడండి, ఎర్ర తోటకూర సరే ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం కట్ చేస్తూ ఉంటే కొమ్మలు వస్తూనే ఉంటాయండి. ఎర్ర తోటకూర ఇక్కడ కూడా ఉంది చూసారా. చిన్న చిన్న కంటైనర్స్ కూడా పెరుగుతాయండి. ఎర్ర తోటకూర మామూలు బచ్చలండి. ఇది కట్ చేస్తే మళ్ళీ పక్కన కొమ్మలు వస్తాయి. బచ్చలు, ఇది సిలోన్ బచ్చలు అంటారు. ఇది కూడా ఇది భలే టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా చూసారు ఎంత బాగుందో. మన తోటలో ఆకుకూరలు చూడండి ఎట్లా వస్తున్నాయో, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి ఇంకా ఉంది, ఇదిగో ఇది అంజీరా మొక్కండి, టర్కీ అంజీరా. ఇంకా రాలేదు, సీజన్ వస్తే ఫ్రూటింగ్ వస్తుంది. పోయినసారి లాస్ట్ వీడియోలో పెట్టా కదా అంజీరా, భలే టేస్ట్ అండి అది. అంజీరా కూడా పెంచుకోండి అందరూ. ఇది చూసారా, ఇది తీగ బచ్చలి. ఇది క్రిమిషన్ కలర్లో ఉంటుందండి. ఈ క్రిమిషన్ కలర్లో తీగ బచ్చలి. ఇది ఇందాక చూసాం కదా సిలోన్ బచ్చలి, మామూలు గ్రీన్ బచ్చలి. ఇదేమో తీగ రెడ్ కలర్ బచ్చలండి, క్రిమిషన్ కలర్ బచ్చలి. ఈ 3 రకాలు ఉన్నాయండి మా గార్డెన్లో. ఇదైతే ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. ఓ చిన్న కొమ్మ పెట్టామంటే చాలు, మొక్క ఇత్తనాలు కూడా బడి మొలుస్తుందండి. భలే ఉంటుందండి టేస్ట్. ఇది పులుసుకూర చేసుకుంటే భలే ఉంటుంది. చిన్నపిల్లలకి మంచి విటమిన్స్ అన్ని పోషకాలు అందుతాయండి. బచ్చలాకు కూడా తినాలి. ఫ్రెండ్స్, ఇది చూసారా, ఇవి ఏందో గుర్తుపెట్టారా, ఆరెంజ్ స్వీట్ పొటాటో అని నేను చెప్తుంటా కదా, హార్వెస్ట్ చేసాము. అవండి తీగలు భలే వచ్చేసాయి. మన ఫారెన్లో మనం తినాం, కానీ ఫారెన్లో అయితే మనకు తెలీదు. ఫారెన్ వాళ్ళు అయితే ఈ ఆకులు కూడా పప్పులో వేసుకొని అలా తింటారండి, భలే టేస్ట్గా ఉంటుంది. అంటే పప్పులాగా కాదు, వాళ్ళు ఓన్లీ బాయిల్ చేసేసి ఆకుల్ని తినేస్తారనమాట. దీంట్లో కూడా ఇలా హృదయాకారంలో ఉన్న ఆకుల్ని తింటే హార్ట్కి గుండెకి చాలా మంచిదండి. అందుకని ఈ ఆకులు కూడా మనము పప్పులాగా చేసుకొని తినచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. స్వీట్ పొటాటో ఆకులు కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా, ఇది గుర్తుపెట్టారా, చెన్నంగాకండి. ఇది చెన్నంగాకు
మునగాకు, చెన్నంగాకు కారపొడి చేసుకుని తింటే మంచి విటమిన్స్ ఉంటాయండి. చెన్నంగాకు చాలా పొదలాగా పెరిగిందండి, పొదలాగా పెరిగిపోయింది, పెద్ద చెట్టు అయిపోయిందండి. చూడు ఎంత పెద్ద చెట్టు. ఇదైతే మెయింటెనెన్సే లేదండి, మనం ఏం పోషణ చేయగలం. ఒకసారి మొక్కేస్తే అదే పెరుగుతూ ఉంటుంది. కారపొడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదండి చెన్నంగాకు. హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా అండి, ఒక్కటి నిదానంగా చూపిస్తుంది. చూసారా అండి, మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇదిగో క్రిమిషన్ కలర్ తీగ బచ్చలండి, చూసారా. తర్వాత ఇదిగో చూడండి స్వీట్ పొటాటో ఆకులు, ఇవి కూడా ఇదిగో లేత ఆకులు కూడా తీసుకుంటే బాగుంటాయండి. ఇవి కూడా పప్పులో వేసుకోవచ్చు, హార్ట్కి చాలా మంచిది అనమాట. నేను కొంచెమే కోసాను, చాలా ఉంది పొదలాగా. ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెమే కోసాను. తర్వాత ఇదిగోండి, ఇది సిలోన్ బచ్చలు అంటారు దీన్ని, మా వైపు అయితే సిలోన్ బచ్చలే అంటారండి. ఇది ఒక రకమైన బచ్చలి, ఇప్పుడే వస్తుందండి ఇది. ఇదేమో రెడ్ తోటకూర, కొంచెం చిన్న కంటైనర్లు వేసాను, ఈసారి పెద్ద దాంట్లో వేస్తానండి. చూడండి, దొండకాయలు పండిపోతాయని కోసేసానండి. అది దొండకాయలు ఇవాళ హార్వెస్ట్. చిట్టి కాకరకాయలు, బీరకాయ చూసారా, ఫస్ట్ బీరకాయ మా గార్డెన్లో. నేతి బీరకాయలు చాలా పండించాం కానీ అది వీడియో తీయలేదండి 1 year క్రితం. ఈసారి తప్పకుండా తీస్తాను, చాలా కాయలు కాసాయి. మామూలు బీర మాత్రం ఇదేనండి ఫస్ట్ టైం మా కాపు. ఇదిగోండి చెన్నంగాకు, చెన్నంగాకు చూసారా చాలా ఉంది, కొంచెం కోసానండి నేను కారపొడికి. ఇదేనండి వాళ్ళ హార్వెస్ట్. Okay friends, thank you for watching. See you on next video. Tata bye bye. Goodbye. And మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Until then, bye. Goodbye. ఫ్రెండ్స్, మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా బీరకాయ. ఇప్పుడు ఈ బీరకాయతో పచ్చడి చేద్దాం, రోటి పచ్చడి. సరేనా, చెక్కు తీసుకుందాం ముందుగా. ఇలా చెక్కు తీసుకోవాలి ముందుగా అంతా. ఇలా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. పెద్ద ముక్కలు చేసుకున్నా పర్లేదు, మనం పచ్చడే కదా. ఇలా తరుక్కోవాలి, తరుక్కొని ముక్కలు చేసుకోవాలి కదా మనకి. ఇదిగో బీరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నానండి, అందుకని కొంచెం టమోటా కూడా వేసి కలిపి పచ్చడి చేస్తాను, రోటి పచ్చడి. ముందుగా నూనె కాగిందండి, కొంచెం పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్లు అండి. తర్వాత మినప్పప్పు అండి, మినప్పప్పు ఇది చిన్న స్పూన్ కాబట్టి 4 వేస్తున్నాను, 2 స్పూన్లు మినప్పప్పు. ఆవాలండి, ఆవాలు 1 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర ఒక 2 స్పూన్లు అండి, మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర వేసుకుంటే. తర్వాత వేయించుకోవాలండి, కొంచెం వేగాలండి. ఇంగువ, ఎల్జీ ఇంగువ వేసుకున్నామండి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది. వేగాక తీసి పెట్టేసుకుందాము తెరమాత. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి, కొద్దిగా 1 గరిటె ఆయిల్ వేసాను. ఇదిగోండి బీరకాయ ముక్కలు తరిగేటప్పుడు చూడండి, చెక్కుపోతే కొంచెమే వస్తుంది. చెక్కుతో కూడా కూర చేసుకోవచ్చు, అది ఇంకోసారి చూపిస్తానండి. బీరకాయ చెక్కుతో కూడా, పొట్టుతో. ఇదిగోండి బీరకాయ ముక్కలు టమోటాలు వేసి చేస్తున్నానండి. బీరకాయ ఎక్కువ ఉంటే అచ్చం బీరకాయతో చేసుకుంటే భలే ఉంటుందండి చట్నీ. ఇలా నూనెలో వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలండి. వేసానండి, పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలండి, అంతే. మనం తెరమాత పెట్టుకున్నాం కదా, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు,
కరివేపాకు, కొంచెం చింతపండు అండి, కొద్దిగా వేసాను. ఎందుకంటే టమోటాలు ఉన్నాయి కదా, చింతపండు కొంచెం వేసినా పర్లేదు. ముందు ఇవి దంచుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి నూరుకున్నాం కదా, ఇప్పుడు మనం వేయించుకున్న ఇదిగో మన చెట్టుకి కాసింది చూడండి బీరకాయ టమోటా, ఇవి కూడా వేసి నూరుకుందామండి. ఉప్పు కూడా వేసానండి దీంట్లోనే, ఇందాక వేసాం కదా మనం ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టాం కదా, ఇంకంతే డైరెక్ట్ దంచేసుకోవడం, నూరుకోవడం. బీరకాయ పచ్చడి రెడీ. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. సూపర్ ఉందన్నమాట. దీన్ని కానీ అన్నంలో కలుపుకొని తింటాం బాగుంటుంది. ఇది దోశల్లోకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉందన్నమాట. ఎనీవేస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క కామెంట్ చేయండి అనమాట. ఈ వీడియోలో గంట కొట్టండి గాయ్స్, మీ సొమ్మేమవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.